హాయ్ లవ్లీ సిస్టర్లో హ్యాపీ సండే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే నాటుకోడి చేస్తున్నాను. రెండు ఉన్నాయన్నమాట కర్రీస్, రెండు కర్రీలు. ఏమో పల్లీలు వేపుకుని, పల్లీలు ఎండుమిరపకాయలు, ఇందులో ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసి పచ్చడికి అనమాట. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవడం. ఎప్పుడైనా చికెన్ కర్రీ కన్నా మటన్ కన్నా ఇలా బాగా ఆగాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆగితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. పాడదు, 1 వీక్ అయినా ఉంటుంది అలాగా, అస్సలు పాడదు కూర. ఏమనుకున్నారు ఆంధ్ర అమ్మాయి అంటే? చికెన్ చూపిస్తాను. ఇదేమో మామూలు చికెను, ఇండియా చికెన్ ఇది. ఇదేమో అబ్బా ఇందులో పడిపోయింది చిచ్చి ఇవిడా నాటుకోడి అనమాట. ఇది సాయంత్రం చేయడానికి మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు చికెన్లో మెంతాకేసి వండుతాను. చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. పసుపు ఉప్పు వేసి అలా పెట్టుకున్నాను. దాన్ని కడుగుతాను నిమ్మకాయ వేసి. ఎప్పుడైనా మనము అవి కడిగేటప్పుడు మంచిగా ఏమంటే బయట నుంచి వస్తుంది కదా, కొంచెం పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అల్లం పేస్ట్ చేసుకున్నాను. అప్పటికప్పుడే నూరుకుని వేసుకుంటాను, కూర టేస్ట్ ఉంటాయి. అర్థమైందా? వేసుకున్నాను అల్లం పేస్ట్. అల్లము అప్పటికప్పుడు నూరు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మసాలా అయినా అల్లమైనా మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనుకో. ఎలా చేసుకోవాలంటే, అది స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం చిటికడంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే అసలు మీకు బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు చేసినట్టే ఉంటుంది. అదనమాట. ఇదేం మరి సంగతులు. కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇప్పుడు నా రహస్యం అనమాట. నా కూరకే టేస్ట్ ఏంటంటే ఇదే రహస్యం. మీకు చూపించలేదు. ఎంతైనా ఆడవాళ్ళకి కొంచెం స్వార్థం ఉంటుంది కదా, అందుకే చూపించలేదు. ఓకేనా? తర్వాత చికెన్ వేసుకుందాం. మెంతాకు వేసుకున్నాను. మెంతి కూర వేసి చేస్తాను, బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. కసూరి మేతి నేనే తయారు చేసుకుంటాను. ఇలా తెచ్చుకొని కడుక్కుని ఆరబెట్టుకుని ఎండబెట్టుకుని పొడి చేసుకుని దాచుకుంటాను. కర్రీస్లో బాగుంటుంది, కళ్ళకి మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మ్యాగ్నేట్ చేసుకున్నాను. చికెన్ వేసేస్తా. ఇప్పుడు వేసేసి ఆంధ్ర అమ్మాయి చికెన్ కూర ఎట్లా ఉందో మీరు చెప్పాలి. ఓకేనా? చూసేద్దాం కాదు, లైక్ కొట్టండి,